తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ ప్రభంజనం సృష్టించాడు. పార్టీ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే టీవీకేను అధికారంలోకి తీసుకొచ్చి చరిత్ర తిరగరాశాడు. రియల్ హీరోగా ఇన్నాళ్ళు మెప్పించిన విజయ్ ఇకపైన రాష్ట్ర రాజకీయాల్లో రియల్ హీరోగా రాణించబోతున్నాడు. పోటీ చేసిన మొదటిసారే విజయ్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి? సినీ ఇండస్ట్రీ నుంచి విజయ్కు ఎలాంటి మద్దతు లభించింది? ఎన్నికల హామీల్లో భాగంగా విజయ్ ఎలాంటి హామీలు ఇచ్చారు? విజయ్ గెలుపు తర్వాత తమిళనాడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ చరిత్ర సృష్టించాడు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పటాపంచలు చేస్తూ ఎవరూ ఊహించని రీతిలో టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పుతో డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలకు గట్టి షాక్ తగిలింది. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎంజీఆర్ తర్వాత మళ్ళీ అంతటి రేంజ్లో ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జాబితాలో ప్రస్తుతం విజయ్ కూడా చేరారు. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అసాధ్యం అనుకున్న దాన్ని విజయ్ సుసాధ్యం చేసి చూపించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికలకు ముందు తమిళనాడు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా విజయ్కు గట్టిగానే మద్దతు లభించింది. విశాల్, రాఘవ లారెన్స్, చియాన్ విక్రమ్, త్రిష, సిబి సత్యరాజ్, వెంకట్ ప్రభు, యార్ మురుగదాసన్, వరలక్ష్మి శరత్ కుమార్, జీవా మద్దతు ప్రకటించారు. తమిళనాడులో టాప్ హీరోల్లో ఒకరిగా ఉంటూ 100 కోట్ల పారితోషికం తీసుకుంటూ ప్రజాదరణ పొందిన నటుడిగా సినిమాల్లో విజయ్ ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాంటి టైంలో కూడా రాజకీయాల కోసం తన సినీ కెరీర్ను వదులుకోవడంతో సినీ లోకంలో పెద్ద చర్చ నడిచింది. ప్రజాసేవ చేసేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పరిశ్రమలోని పెద్దలు మెచ్చుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆయన పెట్టిన మేనిఫెస్టో కూడా ఒక కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికల్లో విజయ్ పెట్టిన మేనిఫెస్టో ఓటర్లను ఎంతో ఆకట్టుకుంది. పోలింగ్కు కొన్ని రోజుల ముందు అంటే ఏప్రిల్ 16న విజయ్ తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. నీతి, సంపద, సంతోషం అనే 3 సూత్రాల ఆధారంగా ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. మేనిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 60 ఏళ్లలోపు మహిళా గృహ యజమానులకు నెలకు 2500 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరానికి 6 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని ప్రకటించారు. పేద మహిళల వివాహానికి 1 సవరం అంటే 8 గ్రాముల బంగారం, 1 పట్టు చీరను కానుకగా అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఇక 20 లక్షల వరకు పూచీకత్తు లేని ఉన్నత విద్యా రుణాలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు 4,000 భృతి, డిప్లొమా హోల్డర్లకు 2,500 అందిస్తారు. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ఇక 5 ఎకరాల వరకు భూమి ఉన్న చిన్న రైతులకు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్ల వేతనం 18,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు 10,000, 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 15 లక్షలు అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా విజయ్ సింగిల్గా పోటీ చేశారు. అంతేకాకుండా ఎలాంటి మత రాజకీయాలు చేయలేదు. ఎక్కడా కూడా కులాన్ని ఉపయోగించలేదు. కులాలను, మతాలను కాకపట్టడం వంటివి చేయలేదు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను విమర్శించే సమయంలో కూడా ఎక్కడా విద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదు. హామీల్లో భాగంగా బూటకపు వాగ్దానాలు ఇవ్వలేదు. అబద్ధాలు చెప్పలేదు. ఈ అంశాలే విజయ్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. 30 ఏళ్ల పాటు సినిమాల్లో రాణించిన విజయ్ ఇకపైన తమిళనాడు రాజకీయాలను శాసించబోతున్నారు.